నేపాల్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఆర్మీ అధికారులతో చర్చల తర్వాత కాఠ్మండు ఎయిర్పోర్ట్ తిరిగి తెరిచారు. నేపాల్లో విమానాల రాకపోకలకు అనుమతి ఇవ్వడంతో భారతీయులను తరలించేందుకు కేంద్రం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. నేపాల్లో జెన్జీ గ్రూప్ సంయమనం పాటించాలని ఆర్మీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పార్లమెంట్ను తక్షణం రద్దు చేయాలని, చట్టాలు సవరించాలని లేదా కొత్త రాజ్యాంగం రాయాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. నేపాల్లో ఘర్షణలు తగ్గుముఖం పట్టడంతో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి పేరును జెన్సీ ప్రతినిధులు ప్రతిపాదించారు. నేపాల్లో ఆందోళనకారులు సంయమనం పాటించాలని అక్కడి ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ ఓ పిలుపునిచ్చారు. ఈ సమయంలో ప్రసంగిస్తూ ఉండగా ఆయన వెనక ఒక హిందూ రాజు ఫోటో కనిపించింది. దీంతో ఆ ఫోటో ద్వారా ఆర్మీ చీఫ్ ఏదైనా సందేశం ఇచ్చారా అనే ప్రశ్నలు తలెత్తాయి. నేపాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. భారీగా అరెస్టులు జరగడంతో జైళ్లు ఖైదీలతో నిండిపోతున్నాయి. భారత్ నేపాల్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. అల్లర్ల కారణంగా బిర్గంజ్ రక్సౌల్ బార్డర్ మూసేసింది నేపాల్ ఆర్మీ. నేపాల్లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. రాయబార కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. మానస సరోవర్ యాత్ర కోసం వెళ్లిన వారితో పాటు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ప్రస్తుతం నేపాల్లోనే ఉన్నారు. నేపాల్ సరిహద్దుల వెంట భద్రత కట్టుదిట్టం చేసింది భారత్. నేపాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల కారణంగా తమ వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని సూరత్కు చెందిన వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వస్త్రాలకు సంబంధించి దసరా పండుగ సీజన్లో నేపాల్లో భారీ వ్యాపారం జరుగుతుంది.